నువ్వు పుణ్యకార్యం చేశావు. చేసినటువంటి పుణ్యకార్యం వల్ల నీకు ఓ సంవత్సరం పాటో 10 ఏళ్ల పాటో స్వర్గలోకంలో నివసించగలిగిన ఒక యోగ్యత కలిగిందనుకోండి. ఆ 10 సంవత్సరాల పాటు మాత్రమే నువ్వు ఆ స్వర్గలోకంలో ఉంటావు. ఆ 10 సంవత్సరాలు అయిన తర్వాత అలానే నరకం కూడా. కానీ శ్రీవైకుంఠం లాంటిది కాదు. ఒక్కసారి అక్కడికి వెళితే మళ్ళీ తిరిగి వచ్చే పని లేదు. ఒకసారి ఆ ఆనందాన్ని పొందావంటే అది శాశ్వతమైన ఆనందం. మరలా జనన మరణ చక్రంలో నువ్వు పడే ప్రసక్తి అనేటువంటిది లేదు. అందుకనే అది అత్యద్భుతమైనటువంటిది. నాకం పరేణ స్థిత అన్నారు. ఆ స్వర్గానికన్నా కూడా పై స్థాయిలో ఉన్నటువంటిది సుధాస్యందివి. ఏమండి, స్వర్గంలో ఉండేటువంటి దేవతలు అమృతాన్ని పొందటం కోసము ఏదో విపరీతమైన ప్రయత్నం చేసి అమృతాన్ని సంపాదించారు అని చెప్పి అంటున్నాం కదా. మరి శ్రీవైకుంఠంలో ఏంటుంటుందండి అంటే, వీళ్ళు పొందినటువంటి అమృతం కేవలం ఒక్కసారే పొందారు. ఇక్కడ శ్రీవైకుంఠంలో నిరంతరము అమృత ప్రవాహమే. ఇంకా అక్కడ ఉండేవాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ప్రసక్తేది. కనుక నిరంతరము కూడా ఆ అమృత ప్రవాహంలో మునిగిపోయేటువంటి వాళ్ళు అక్కడ అద్భుత భోగ భూమ గహనై భావై సాంద్ర. అది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక ప్రపంచం. ఇప్పుడు ఒక కొత్త వస్తువుని చూసామనుకోండి, మనకి అబ్బా అని చెప్పి ఆశ్చర్యపోతాం. ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉంటే ఏమవుతుంది? సాధారణంగా ఉంటుంది మనకి. ఏదో మనం ప్రపంచంలో చెప్తూ ఉంటాం కదా, ఓ ఈఫిల్ టవరో, ఇంకో తాజ్మహలో, ఇంకోటో చాలా అద్భుతంగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుందండి. ఫస్ట్ టైం మనం పోయి చూసినప్పుడు నిజంగానే అబ్బా ఎంత బాగుంది ఇది అని చెప్పి ఆశ్చర్యపోతాం. 4 సార్లు చూస్తే ఏముంది ఇది అని చెప్పే భావంలోకి వచ్చేస్తామా లేదా? కానీ శ్రీవైకుంఠంలో అలా ఎప్పటికీ జరగదు. నిరంతరము నువ్వు ఆశ్చర్యానికి లోనవుతూనే ఉంటావు. నీ ఆశ్చర్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా నువ్వు ఎంతగా దాన్ని అనుభవిస్తూ ఉంటే అంతకంత ఆశ్చర్యం నీకు కలుగుతూ ఉంటుంది. శ్రీమద్ రామాయణం చదివారనుకోండి, ఒకసారి చదివితే అబ్బా చాలా బాగుంది, రెండోసారి చదివారు ఒరే ఈ అర్థం ఇంతకుముందు నాకు స్ఫురించలేదే, మూడోసారి చదివారనుకోండి ఇంకా, నాలుగోసారి చదివారనుకోండి ఇంకా, అలా ఎన్నెన్నిసార్లు చదువుతుంటే అంతంత అద్భుతంగా ఆశ్చర్యమానంగా ఉంటుంది అది. భగవద్ రామానుజుల వంటి మహానుభావులే 18 సార్లు రామాయణం వింటే 18 సార్లు కూడాను తిరుమల నంబి గారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి అర్థాన్ని వాళ్ళకి చెప్పారట. ఈ విధంగా ప్రతి నిమిషము కూడా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటిది. సర్వదా అనుభూయమానై అపి అపూర్వవత్ ఆశ్చర్యం ఆవహద్భి అని అంటారు శ్రీవైకుంఠాన్ని గురించి. నువ్వు ఎల్లప్పుడూ వాటిని అనుభవిస్తూ ఉన్నప్పటికీ ప్రతిసారి అది ఒక కొత్త దానిలాగానే నీకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి కొత్తదనము నిరంతరము కలిగినటువంటిది ఏదైతే ఉందో దాన్ని శ్రీవైకుంఠం అన్నాం. అక్కడ ఉండే తల్లి ఎవరు అంటే నువ్వు. తాం ఆ నగరాన్ని యువయో రాజధానీం విదుః, నీ యొక్క రాజధాని అని చెప్పి మేము తెలుసుకుంటూ ఉన్నామమ్మా అని చెప్పి అంటున్నారు. ధీయంతే అస్యాం ధానీ రాజాచ రాజ్ఞీచ రాజనౌ రాజ్ఞో ధానీ రాజధాని అని చెప్పి అంటారు. అలాగా ఏదైతే ప్రముఖమైనది ఉన్నదో దాన్ని మనం రాజధాని అని చెప్పి అనటం జరుగుతుంది. ప్రధాన నగరీ రాజ్యాం రాజధాని ఇది కథ్యతే. రాజుగారు ఉండేటువంటి ప్రధానమైన నగరాన్ని రాజధాని అంటాం. మరి రాజుగారితో పాటు
పట్టమహిషి ఉండేటువంటిది కూడా కదా. కాబట్టి మీ ఇద్దరూ నివసించేటువంటి ఆ శ్రీవైకుంఠాన్ని చేరటం అనేదే మా యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యంగా మేము దాన్ని భావించుకొని ఆ విధంగా నిన్ను చేరాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటామమ్మా. మా ఈ ప్రయత్నంలో మాకు ఎవరు సహకారం అందించాలి? నువ్వే అందించాలి. నువ్వు చేయూతనిస్తే మేము ముందుకు వెళతాం, లేకపోతే మా పరిస్థితి ఇక్కడ ఉండటమే. మా యొక్క స్వకృత్యం చేత, మా యొక్క స్వప్రయత్నం చేత మేమేదో దాన్ని పొందగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళం కాదు. అదంతా నువ్వు ఇస్తే మేము అక్కడికి చేరతాము. కనుక అది మాకు అనుగ్రహించు తల్లి అని చెప్పి ఈనాడు అమ్మని మనం ప్రార్థన చేస్తూ మరొక చక్కని ముచ్చటతో మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.